మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇండియా కూటమి మేనిఫెస్టో ముస్లిం మేనిఫెస్టోలా ఉంది. బుజ్జగింపు రాజకీయాల కోసమే తీసుకొచ్చారు మోదీ. మొత్తం మీద ఇండియా కూటమి మేనిఫెస్టో అనేది ముస్లిం లింగ్లా మేనిఫెస్టో ఉందంటూ మోదీ గారు అంటున్నారు. బుజ్జగింపు రాజకీయాల కోసమే తీసుకొచ్చారు అంటూ నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. ఆర్టికల్ 370పై ఖర్గే కామెంట్లను ఖండిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ అంతర్భాగం కాదా? సౌత్ ఇండియాను ప్రత్యేక దేశంగా ప్రకటించాలా? బీహార్ బెంగాల్ ప్రచార ర్యాలీల్లో ప్రధాని ఫైర్ అంటూ మొత్తం మీద బీజేపీ పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టినట్టుగా వ్యాఖ్యలున్నాయి అంటూ ప్రజలు అనుకుంటున్నటువంటి వార్తలు. రాజకీయాల కోసం మతాలను విభజించొద్దు, రాజకీయాల కోసం మతాల పేరు చెప్పి రాజకీయాలు చేయొద్దు అంటూ, మతాల కోసం రాజకీయాలు చేయొద్దు అంటూ ప్రజలు అనుకుంటున్నారు. సార్, దంచి కొడుతున్న ఎండలు. నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాల్లో 44.5 డిగ్రీలు, అన్ని జిల్లాల్లోనూ 41 డిగ్రీలు దాటో. రెడ్ జోన్ అంచున 11 జిల్లాలు. బయటకి వెళ్లాలంటేనే జనుకుతున్న జనం. ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో ఉక్కపోతతో అల్లాడుతున్న కార్మికులు అంటూ వార్త. మొత్తం మీద నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి 44.5 డిగ్రీలు, అన్ని జిల్లాల్లోనూ 41 డిగ్రీల నమోదు అంటూ, రెడ్ జోన్ గా 11 జిల్లాలు అంటూ వార్త. ఇది 4వ పేజీ నుండి వార్త. ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మాత్రం బాగా మండుతున్నాయి అంటూ వార్త. ఇది ఇదే జోష్తో ముందుకెళ్ళండి. జనజాతర సభ సక్సెస్ పై పార్టీ లీడర్లను మెచ్చుకున్న రాహుల్ గాంధీ. మీటింగ్ తర్వాత హోటల్లో సీఎం మంత్రులతో భేటీ. సభ జరిగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్. టీం వర్క్ ఇలాగాలని కొనసాగించాలని, సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలన్న కాంగ్రెస్ అగ్రనేత అంటూ 2వ పేజీ నుండి వార్త. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు బాగా హవానే ఉంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు తేవడానికి ప్రయత్నించండి, ఇదే జోష్ ని కంటిన్యూ చేయండి అంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు ప్రశంసించి, ఏ ఒక్క ఎంపీ సీటును ఆషామాషిగా తీసుకోవద్దు. రాష్ట్రంలో పక్కాగా 14 సీట్లు గెలుస్తున్నాం. కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. నామినేషన్ల కన్నా ముందే బూత్ లెవెల్ కమిటీలు వేయండి. జాతీయ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లండి. కరువుపై బీఆర్ఎస్ ది విషప్రది, దానిని తిప్పికొట్టండి. ప్రభుత్వం కూల్తదని కేసీఆర్ కలలు కంటున్నాడు. హైదరాబాద్ లోను బీఆర్ఎస్ పనైపోయింది. జిహెచ్ఎంసీ మేయర్ వచ్చారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరో దఫా నామినేటెడ్ పదవులు ఉంటాయని హామీ. సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ సెగ్మెంట్లపై రివ్యూ. మొత్తం మీద నామినేషన్ల కంటే ముందే బూత్ లెవెల్ కమిటీలన్నీ కంప్లీట్ అవ్వాలి. సాధ్యమైనంత వరకు 14 సీట్లు మనం గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. హైదరాబాద్ లోను కంప్లీట్ గా బీఆర్ఎస్ చచ్చిపోయింది, బీఆర్ఎస్ కు నామ రూపాలు లేకుండా పోతున్నది అంటూ కామెంట్ చేశారు. ఎన్నికల తర్వాత మరోసారి నామినేటెడ్ పదవులు ఉంటాయి, వాటిని విస్తరింపజేస్తాం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ సెగ్మెంట్లపై రివ్యూ నిన్న జరిగిన సందర్భంగా ఆయన అక్కడ మరోసారి నామినేటెడ్ పదవులపైన చర్చించినట్టు వార్తలు. ఇది మేనిఫెస్టో, ఏదైతే ఇండియా కూటమి మేనిఫెస్టో ఉందో గడప గడపకు తీసుకెళ్ళండి. ప్రతి గడపకు ఇండియా మేనిఫెస్టో ఏంటో తెలవాలి అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న వరంగల్ సెగ్మెంట్ కు, ఆ తర్వాత సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం. మొత్తం మీద మళ్ళొక వికెట్ బీఆర్ఎస్ ఖాతాల నుంచి అవుట్ అయిపోయి కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది అంటూ వార్త. ఇది భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం కాంగ్రెస్ లో చేరినట్టు వార్తలు. విద్యుత్ అక్రమాలపై ఎంక్వైరీ షురు. రంగంలోకి దిగిన జ్యుడిషియల్ కమిషన్.
బాధితులందరికీ నోటీసులు ఇస్తాం. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, మాజీ సీఎం, మాజీ మంత్రి అధికారులకు లెటర్లు రాస్తాం. అవసరమైతే సమన్లు జారీ చేస్తాం. బహిరంగ విచారణ కూడా చేపడతాం. 100 రోజుల్లో నివేదిక అందజేస్తామని వెల్లడి. మొత్తం మీద విద్యుత్ అక్రమాల పైన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి ఉక్కుపాదం మోపిందనే చెప్పుకోవచ్చు. 2వ పేజీలోని వార్త ఇది. జ్యుడిషియల్ కమిషన్ అంటూ 2వ పేజీలోని వార్త. కేసీఆర్ ఫ్యామిలీవి శివరాజకీయాలు. తెలంగాణలో కరువు పాపం కేసీఆర్ దే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 100కు 100% ఇది కరెక్ట్. కోమటిరెడ్డి గారు 100కు 100% కేసీఆర్ గారు ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే శవయాత్రల నుంచే ప్రారంభమైండు. మొత్తం దొంగ హామీలు ఇచ్చుకుంటూ అబద్ధపు మాటలు మాట్లాడుకుంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటూ 9 సంవత్సరాలున్నర నియంత్రణ పాలించిండు తెలంగాణ రాష్ట్రాన్ని. తన కబంధ హస్తాల నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చి విడగొట్టింది, లేకుంటే ఆ రాక్షస పాలన నుంచి బయటకు వచ్చింది అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది. బిడ్డ అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ కేసుల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే పొలాల బాట పట్టిండు. నాడు ఉద్యమకారులను సూసైడ్ కు ఉసిగొల్పాలని, రైతులు చచ్చిపోవాలని కోరుకుంటున్నారు. కరువుతో నష్టపోయిన రైతులను సర్కార్ ఆదుకుంటుందని వెల్లడి. మొత్తం మీద అయ్యా కేసీఆర్ గారు అప్పుడేమో తెలంగాణ ఉద్యమం అప్పుడేమో ఉద్యోగాలలో ఉసురు తగిలింది. ఇప్పుడు నీ మీదకి వచ్చేసరికి, నీ బిడ్డ మీదకి వచ్చేసరికి, నీ కొడుకు మీదకి వచ్చేసరికి రైతుల దారి బట్టి రైతులను రెచ్చగొట్టేలాగా చేస్తున్నావు. మొత్తం మీద రైతుల ఉసురు తగులుతుంది నీకు అంటూ వార్త. ఆ తర్వాత ఇప్పుడు రైతులను రెచ్చగొట్టి వాళ్ళ సాగుకు కారణమవుతున్నావు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇది 3వ పేజీలోని వార్త. ఇది రైతులను లూటీ చేసిందే నువ్వు. ఏనాడైనా వాళ్ళ బాగోగులు పట్టించుకున్నావా? కేసీఆర్ పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్. మొత్తం మీద రైతుల గురించే, రైతులను ఆగం పట్టించిందే నువ్వు. రైతులకు రైతు బంధు పథకం ఒకటి ఇచ్చి మిగతా అన్ని ఎగనామం పెట్టినవు. రైతులకు రోడ్డు మీద తీసుకొచ్చిందే నువ్వు. వాళ్ళ పాపం ఊరికే పోదు నీకు. ఏనాడైనా నువ్వు పట్టించుకున్నావా రైతుల గురించి? ఇప్పుడు ఏదో మొసలి కన్నీరు గారుస్తున్నావు అంటూ శ్రీధర్ బాబు ఫైర్ అయిండు నిన్న. 3వ పేజీలోని వార్త ఇది. 40 మంది మహిళలకు లైంగిక వేధింపులు. ఫోన్ ట్యాపింగ్ లో బయటపడుతున్న వికృత కోణాలు. నల్గొండ జిల్లాలో ప్రణీత్ రావు టీం ఆగడాలు. మహిళలను బెదిరించి లైంగికంగా వేధించిన కానిస్టేబుల్. రౌడీ షీటర్లతో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లు. గంజాయి కేసుల్లో ప్రముఖ లీడర్లను బెదిరించి వసూళ్లు. మొత్తం మీద కాక ఉన్నప్పుడు దోచినోనికి దోచినంత, దాచుకున్నోనికి దాచుకున్నంత అన్నట్టు కాక చెప్పిందే తర్వాయి ఇక నా రాష్ట్రం మొత్తం నాదే అంటూ అప్పుడు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద తలకాయలు, కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే డిఐజీ వరకు ప్రతి ఒక్కళ్ళని బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి మొగించుకున్నది. అదే అదునుగా చూసుకొని ఆ ఆఫీసర్లు ఎవరిని పడితే వాళ్ళని ఫోన్ ట్యాపిల్ చేయడం, బెదిరించడం, వసూళ్లకు దిగడం, సెటిల్మెంట్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ప్రతి దాంట్లో వేళ్లు పెట్టి మొత్తం మీద 40 మంది మహిళలకు లైంగికంగా వేధించిండ్రు అంటూ 4వ పేజీలోని వార్త ఇది. సర్వీస్ రివాల్వర్ పేలి ఆర్ఎస్ఐ మృతి. తల నుంచి దూసుకెళ్లిన 3 బుల్లెట్లు. మిస్ ఫైరా ఆత్మహత్యన విచారిస్తున్న పోలీసులు. పాత బస్తీలోని కబూతర్ ఖాన్ పోలీస్ అవుట్ పోస్ట్ లో ఘటన అంటూ 4వ పేజీలోని వార్త. మొత్తం మీద సర్వీస్ రివాల్వర్ పేలి మృతి అంటూ వార్త. స్కీములు బీఆర్ఎస్ హయాంలోనే ఆగినాయి అంటూ 5వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద స్కీములు అనేటివి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఆగినాయి, ఇప్పుడు ఆగలేదు అంటూ 5వ పేజీలోని వార్త ఇది. తమిళనాడులో 4 కోట్ల క్యాష్ పట్టివేత అంటూ 9వ పేజీలోని వార్త ఇది. ముంబై మురిసింది అంటూ 12వ పేజీలోని వార్త ఇది. తెలంగాణ పత్రిక చూద్దాం. కొమరవెల్లి టెండర్లలో గోల్మాల్ అంటూ 10వ పేజీలోని వార్త. కొమరవెల్లి టెండర్లలో గోల్మాల్ అంటూ 10వ పేజీలోని వార్త. నాడు నేడు అదే ఉరితాడు, నాడు నేడు అదే ఉరితాడు అంటూ హెడ్లైన్.
20 ఏళ్ల క్రితం తండ్రి ఇప్పుడు కొడుకు బలవత్ మరణం అంటూ వార్త. అంతులేని కథ అన్నదాత వ్యధ, రాతలు మారిన అదే తలరాత అంటూ వార్త ఇది. అప్పులతో ఒక రైతు ఆత్మహత్య, మరో 2 అన్నదాతల ఆత్మహత్య అంటూ 2వ పేజీలోని వార్త ఇది. చావు పైన రాజకీయం, రైతు శ్రీశైలం ఆత్మహత్యకు అప్పు కారణం కాదని నిరూపించేందుకు కాంగ్రెస్ నేతల విఫల యత్నం, కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య, తహసీల్దార్ మృతుడి ఇంటిని పొలాన్ని పరిశీలించిన బృందం, 5 లక్షల అప్పుతోనే ఆత్మహత్య మృతుడి భార్య, సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లాల్లో రైతు శ్రీశైలం బలవత్ మరణాన్ని పక్కదారి పట్టించే యత్నాలు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. సాగు భారంతోనే చచ్చిపోయిండు అంటూ వార్త వేసింది ఇక్కడ. మొత్తం మీద ఆ తల్లి ఏమంటుందంటే, నా భర్త 5 లక్షల అప్పు ఉంది కాబట్టి ఎంఆర్ఓ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు ఎంక్వైరీ చేసిండ్రు అని ఆమె చెప్పుకుంటుంది. నమస్తే తెలంగాణ పత్రికల్లో రైతుల గురించి ఇప్పుడు ఈ మధ్య కంటిన్యూగా రైతుల గురించి చేస్తున్నారు. వాటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి, న్యాయమైన విచారణ జరపాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపైన దృష్టి పెట్టి ఎందుకోసం చనిపోయిండు, ఏ కోణంలో చనిపోయిండు అని ఎంక్వైరీ 100% పూర్తిగా చేయాలి. ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి అంటూ తెలంగాణ సమాజం అంటుంది. ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన, గ్యారంటీల ప్రభుత్వం కాదిది, గారడీల సర్కార్, తెలంగాణ వాదులకు ద్రోహులకు మధ్య పోరాటం, 10 ఏళ్ల అభివృద్ధికి 100 రోజుల అబద్ధాలకు మధ్య లోక్సభ ఎన్నికలు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 10 ఏళ్ల నుంచి నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసి కేసీఆర్ కు నేనే ప్రతిపక్షంగా ఉంటా, నేనే ధీటైన వ్యక్తిని అని బీఎస్పీలో చేరి బీఎస్పీ బొక్కబొర్ల పడంగానే ఇప్పుడు బీఆర్ఎస్ లోకి పోయి 10 ఏళ్ల పాలన మంచిది, పత్తిత్తు సుతపూస పాలన అది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పలుకుతున్నటువంటి శిలిక పలుకులు జనాలు ఇక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజలు నమ్మట్లేదు సార్. ముఖ్యంగా దళిత సోదరులు ఎవ్వరు కూడా నీ మాట నమ్మట్లేదు అంటూ తెలంగాణ సమాజం అనుకుంటున్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. గోడ మీద ఊసరు వెళ్ళి లేక గడికొక రంగులు మార్చినావు నువ్వు అని తెలంగాణ సమాజం అనుకుంటున్నది సార్. ఫిరాయింపులపై కాంగ్రెస్ నీతులా, జగదీశ్వర్ రెడ్డి మీరు కూడా అప్పుడు ఫిరాయింపులు చేసినప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడితే మీరు కూడా నీతులే అని చెప్పిర్రు. ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళని అప్పనంగా అప్పుడు చేర్చుకున్నారు మీరు, ఇప్పుడు మీ దగ్గర నుంచి వాళ్ళు చేర్చుకుంటున్నారు. బరాబర్ హోగయా, అందులో తప్పేంటి సార్ అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. 9 సంవత్సరాలున్నర పాలనలో కాంగ్రెస్ కి ఎంత అన్యాయం చేసిర్రు మీరు, ప్రజలే మీకు తగిన శాస్త్రి చేసిర్రు అంటూ తెలంగాణ సమాజం అంటున్నారు సార్. పైసలు ఏమైనాయి, రాబడి భారీగా పెరిగిన చెల్లింపు లేవు అంటూ వార్త వేసింది కదా. ప్రభుత్వ డాక్టర్ పై యూత్ నేత బూతులు, ఫోన్ ఎత్తలేదని రాయలేని భాషలో తిట్లు, ములుగు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవిచందర్ దౌర్జన్యం, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని సూపరింటెండెంట్ వెల్లడి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద ప్రభుత్వ డాక్టర్కు యూత్ నేత బూతు పురాణం అంటూ వార్త వేసింది ఇక్కడ. వాచిల్లా స్మగ్లింగ్ కేసులో పొంగులేటి కొడుకు అంటూ 3వ పేజీలోని వార్త ఇది. విచారణకు రావాలని మంత్రి తనయుడికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు, డెంగీతో బాధపడుతున్న 27న వస్తా హర్ష కేసులో తన ప్రమేయం లేదని విచారణ. మొత్తం మీద వాంచిల స్మగ్లింగ్ కేసుల్లో పొంగులేటి కొడుకున్నాడట, ఆయనకు అక్కడ చెన్నైకి కస్టమ్స్ అధికారులు నోటీసులు పంపించినట్టు వార్త. ఈయన డెంగ్యూ వచ్చి నేను బాధపడుతున్నా 27న వస్తానని ఈయన హర్ష కేసుల తన ప్రమేయం లేదని అంటున్నాడు. వాడికి ఎంత తెలుసు సార్ అది ప్రమేయం ఉందా లేదా అనేది. డ్రమ్ము నిశ్చయమురా జలము లేదురా అంటూ ఇక్కడ వార్త చేసింది. మొత్తం మీద
డ్రమ్ ఉంటేనే దాంట్లో నీళ్లు ఉంటాయి అన్నట్టు వార్త వేసింది. ఇవాళ కాక గాని కాక కొడుకులు గాని ఆ తర్వాత హరీష్ రావుది గాని ఎవరిది కూడా ఫోటో ఇవ్వకుండా ఇవాళ మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రిక పత్తిత్తులాగా వచ్చిందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.